హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ బై మహేష్. ఈరోజు మనం చాలా తక్కువ టైంలో తయారయ్యే టేస్టీ స్పైసీ పుదీనా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పచ్చడి వేడి వేడి అన్నంలోకి రాగి సంగటికి సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 5 లేదా 6 ఎండుమిర్చి కాస్త కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక కట్ట విడిపించుకున్న పుదీనా వేసి బాగా ఫ్రై చేయాలి. పుదీనా ఫ్రై అయ్యాక నిమ్మకాయ సైజు చింతపండు వేసి కొద్దిగా జీలకర్ర వేసి అలాగే 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రోటిలోకి ఫ్రై చేసిన ఎండుమిర్చి వేసి నున్నగా దంచుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న టమోటా పుదీనా వేసి బాగా నూరుకోవాలి. చివరిగా వెల్లుల్లి రెబ్బలు వేసి కచాపచాగా నూరుకోవాలి. ఇప్పుడు తర్వాతకి ప్యాన్ లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత సాసవలు, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి తిరువాత పెట్టుకోవాలి. తిరువాత పెట్టుకున్నది రోటిలో నూరిన పచ్చడిలోకి వేసుకొని మిక్స్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ పుదీనా రోటి పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నం, రాగి సంగటి, బిర్యానీ, టమోటా రైస్ లేకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ టేస్టీ స్పైసీ పుదీనా రోటి పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.